రైటా. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ప్రతిసారి ఫోటోలు దిగి చూపాలన్నా మీకు గాంధీ కుటుంబంతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. వారిని కలిసినప్పుడల్లా ఫోటోలు దిగి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నాపై విశ్వాసం ఉండబట్టే పదవులు కట్టబెట్టారు. విపక్షాల ఉచ్చులో పడను, వాళ్ళను పట్టించుకోను. రేవంత్ చెబితే చేస్తాడు, ఎక్కడా రాజీ పడదు. రేవంత్ అట చెబితే చేస్తాడట, ఎక్కడా రాజీ పడ్డట. మరి ఎక్కడా రాజీ పడిన ఆయన 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తానని 12,000 కింద తెచ్చినావు. పెన్షన్లు పెంచుతా నేను వస్తే 4,000 అంటే రాజీ పడ్డావుగా. 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరం లోపిస్తానంటే అయిందా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానంటివి అయిందా? ఇదే మాటలు కేసీఆర్ కూడా చెప్పేది. కేసీఆర్ మాట అంటే తల తెగిపడ్డట్టే అనేది. తెగి పడి 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 ఆయన తల ఫామ్ హౌస్కి పోయింది. మళ్ళీ ఈయన స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఇది ఒకటి అయింది అన్నట్టు. నేను మాట అంటే ఇక బాణమే, రామబాణమే, తల తెగిపడ్డట్టే ఇక అని చెప్తుండ్రు. ఈ రాజకీయ నాయకులకి వర్తించదు ఆ మాట. రాజకీయ నాయకుడు అంటేనే చెప్పిన మాట చేయకుండా చేసిన మాట చెప్పకుండా ఉంటాం అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకులకి అది ఏ పార్టీలో ఉన్నా అది ఒక ఆనవాయితీ అయింది. ఆయన చెప్తుండ్రు రేవంత్ అంటే చెప్పింది చేస్తాడు, ఎక్కడా రాజీ పడడు. కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంలో తోడుగా ఉన్నోళ్ళు మాకు ముఖ్యం. 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు చేశాం. రాష్ట్ర సమస్యలపై కిషన్ రెడ్డి పోరాడాలి. బీఆర్ఎస్ పైచాచికానందం పోతుంది. శాసనసభలో చర్చకు కేసీఆర్ రావాలి. ఢిల్లీలో మీడియాతో ఇష్టాఘోషిలో సీఎం రేవంత్. ఏప్రిల్లో హైదరాబాద్లో భారత్ సమిత్ అని చెప్పి ప్రతిసారి నేను ఫోటోలు దిగి ఎందుకు చూపించాలంటే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చిందని, అసలు అపాయింట్మెంటే ఇవ్వట్లేదని, అనివార్యంగా వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. ఢిల్లీ పోయి ఆ ఖర్గేనో లేకపోతే కేసీ వేణుగోపాల్ను కలిసి అవసరమైతే మోడీని కూడా కలుతాను, కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లే. మోడీ అపాయింట్మెంట్ ఈజీ అయింది రేవంత్ రెడ్డి గారికి, కానీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కష్టమైంది అనేది ఒక చర్చ. అంటే కొన్ని పరిణామాలు చూస్తుంటే అట్లా అనిపిస్తాయి. దానిపైన నేను ఢిల్లీలో మళ్ళీ అడిగారు, ఏంది రాహుల్ గాంధీ మీకు కలవటానికి అనుమతి ఇవ్వలేదా అంటే ఆయన చెప్పిండు ప్రతిసారి కలిసినప్పుడల్లా ఫోటోలు దిగుతావా అని చెప్పిండు. కానీ మీరు చెప్పినంత ఈజీగా లేదు. లోపల ఏదో గుసగుసలు స్టార్ట్ అయినాయి. స్టార్ట్ కాబట్టే మొన్న ఎంపిక చేసిన 3 ఎమ్మెల్సీల్లో కూడా మీరు చెప్పిన పేర్లు రాలేదు. అసలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14-15 నెలలు అయిన ఇంతవరకు కలవని విజయశాంతికి ఎమ్మెల్సీ వచ్చింది. అంటే దాని అర్థమైంది మీ ప్రాధాన్యత, మీ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది ఢిల్లీలో అధిష్టానం దగ్గర అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మొత్తానికైతే ఆయన నేను ఎట్లా ఫోటోలు దిగి చూపించాలో ఇట్లా అట్లా, నేను గాంధీ కుటుంబానికి చాలా నాకెంతో సాన్నిహిత్యం ఉందట. ఎప్పటి నుంచి ఉంది? నీకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సాన్నిహిత్యం ఉన్న వి హనుమంతరావు లాంటి వాళ్ళు, జానారెడ్డి లాంటి వాళ్ళు, మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు సాన్నిహిత్యం ఉన్నోళ్ళు. మీకున్నది 2017 నుంచే. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, 2-3 సార్లు ఎంపీలు అయి ఉన్నారు. మీరు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది నాకు మంచిదే ఉంది, సంబంధాలు బాగానే ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, సాన్నిహిత్యం ఉందని? అంటే ఎక్కడనో పొగ స్టార్ట్ అయింది. నిప్పు లేకుండా పొగ రాదు. నిప్పు స్టార్ట్ అయింది, నిప్పు మండటం స్టార్ట్ అయింది, దాని పొగ బయటకు వస్తుంది. ఆ పొగని కప్పేసే ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు అనేది అర్థమైంది. కానీ పొగ ఆగుతుంది. ఎన్ని చేతులు పెట్టినా పొగ ఆగుతుంది, అది పోతూనే ఉంటుంది. ఇది ఒక వార్త. మాట మంట అయింది. విపక్ష ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార విపక్షాల మధ్య వాగ్వివాదం. సభ మీ ఒక్కరు సొంతం కాదు అని స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి వ్యాఖ్య. సభాపతిని బెదిరించే ధోరణి వద్దన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల. స్పీకర్ను ఏకవచనంతో సంబోధించడంపై అధికార పార్టీ సభ్యుల ఆగ్రహం. జగదీష్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్. సమావేశాలు ముగిసేదాకా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, తదుపరి చర్యల కోసం ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలని సభ నిర్ణయం. స్పీకర్గా ఓసీ ఉంటే అలాగే మాట్లాడేవారా అని ఈ కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నాయకులు అన్నారు. స్పీకర్ ఓసీయా, దళితుడా, బీసీ అనేది కాదు, స్పీకరే. ఆయనకి విశేషమైన విచక్షణ అధికారాలు ఉంటాయి. ఆయన నిజంగానే ఏకవచనంతో సంబోధిస్తే తప్పే, కానీ ఆయన మీరు సభ మీది కాదు అనడు, నీది కాదు అనలే అనేది ఆయన చెప్తుండు. అది స్పష్టంగా ఇక్కడ రాశారు కూడా. సభ మీ ఒక్కరి సొంతం కాదు, మీ అనేది బహువచనమే, ఏకవచనం కాదు. కానీ ఏకవచనంతో సంబోధించిండు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్ సెషన్ వరకు అని రాశారు, చెప్పారు కూడా. ఎస్, దానికి ఒక రెమెడీ ఉంటుంది. కనీసం ఉరిశిక్ష చేసే ముందు కూడా కనీసం నీ కోరిక ఏంది, లేదంటే నువ్వేమన్నా పరివర్తన చెందినవా మాట్లాడతారు అట్లా జడ్జిలు కూడా. కనీసం ఆ అవకాశం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ సస్పెన్షన్ పెట్టేశారు. మరి ఒకవైపు ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన అని చెప్తున్నారు. ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలనలో
ప్రశ్నించే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా? జైలుకి పంపిస్తారా? చెంచలగూడ జైలుకి. ప్రశ్నించే జర్నలిస్టులు ఇద్దరిని తీసిపోయి జైలు వేశారు నిన్న. ఇలా ప్రశ్నిస్తున్న సభ్యుడిని తీసిపోయి సస్పెన్షన్ చేశారు. ఏ రకంగా ఇది ప్రజాపాలన అయింది అనేది ఇలా ప్రజాస్వామ్యవాదులు అడుగుతున్నది. ఇది మొత్తానికి జగదీష్ రెడ్డిని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. ఇంకోటి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిన్న సంచలనమైన కామెంట్ చేసిండు. బీజేపీలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులే పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలతో సమావేశం అవుతున్నారు, ముఖ్యమంత్రితో రహస్య సమావేశాలు అవుతున్నారు. ఇట్లా రహస్య సమావేశాలు సీనియర్లే పెట్టుకుంటే ఏ రకంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఎట్లా తీసుకురాగలుగుతాం? కాబట్టి ఈ పాత తుప్పునంత ఈ తుప్పు అంతా తొలగిస్తే తప్ప మనం అధికారంలోకి రాలేమని సంచలనంగా కామెంట్ చేసిండు. ఇంకొక కామెంట్ కూడా చేసిండు. మొత్తం రెడ్ల చేతిలోకి పోయింది పార్టీ, రెడ్ల పెత్తనం ఎక్కువైంది బీజేపీ పార్టీలో అని చెప్పిండు. ఇలా ఈ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు. మరి ఆయన్ని ఉద్దేశించి అనడా లేదా ఇంకా వేరే రెడ్లు ఎవరు ఉండో తెలియదు, కానీ ఇలా అధ్యక్షుడిగా యాక్టివ్గా ఉందైతే కిషన్ రెడ్డి. మరి సీనియర్ నాయకులు పోయి ముఖ్యమంత్రితో రహస్యంగా సమావేశాలు అవుతున్నారు అంటుండు, కానీ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి మీద తిడుతుండు. పొద్దున్నైతే ఈ తిట్లు అనేది బయటైనా లోపల ఏమైనా సమావేశం అవుతుండ్రా? నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని ఏమన్నా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుందా? కానీ మొత్తానికైతే రెడ్డి అనే పదం వాడిండు. ఇవాళ రెడ్డి అధ్యక్షుడిగా ఉండు, రహస్య సమావేశాలు అవుతున్నాయండు. మరి ఎవరు అవుతుండ్రు ఏందో కానీ మొత్తానికైతే బీజేపీలో ఒక బ్లాస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఆయన రాజాసింగ్ చెప్పిన. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు. బీజేపీ నుంచి పాత సామాన్లు రిటైర్ చేయాలని వ్యాఖ్య. హోలీకి పోలీస్ ఆంక్షలపై ఫైరు. ఇలా చేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పట్టిన గతేనని హెచ్చరిక. ఇలాగైతే తెలంగాణలో అధికారంలోకి రాగలమా అని చెప్పి బీజేపీ నేత గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ పార్టీ నేతలపై సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణ బీజేపీ చెందిన కొందరు సీనియర్ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారని ఆరోపించారు. ఆ నేతలు ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ అధికారం ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. ఇది ఆయన సూటిగా డైరెక్ట్గా అన్నాడు. ఇప్పటికే గతంలో కూడా కిషన్ రెడ్డితో నేను పొసకట్లే. గతంలో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి మధ్య కోల్డ్ వార్ నడిచింది. డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మాట్లాడుకున్నారు కూడా. మళ్ళీ ఇప్పుడు మరి ఆయన మీద డైరెక్ట్ రెడ్డి అనే పదం వాడింది కాబట్టి ఆయన మీద కావచ్చు అనేది ఒక వార్త. ఇంకోటి 7 సెకండ్లో గుండె పరీక్ష చేస్తారట. స్మార్ట్ ఫోన్తో గుండె జబ్బులు నిర్ధారణ. ఏఐ ఆధారిత యాప్ను రూపొందించిన 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్. గుంటూరు జీజీహెచ్లో 500 మందికి కార్డియక్ స్క్రీనింగ్ పరీక్షలో 10 మంది గుండె జబ్బులు ఉన్నట్టు తేల్చిన యాప్ ఈసీజీ 2D ఈకోలతో నిర్ధారణ అయిందట. 7 సెకండ్లను గుండెని స్కాన్ చేయొచ్చట. కొత్తగా ఒక యాప్ కనిపెట్టిండు సిద్ధార్థ్ అనే యువకుడు, 14 సంవత్సరాల యువకుడు. వీళ్ళు ఉండేది అమెరికాలో, తెలుగు వాళ్ళే కానీ అక్కడ సెటిల్ అయ్యారు. వీళ్ళ పేరెంట్స్ అక్కడే చదువుకుంటున్నారు. అక్కడే యాప్ కనిపెట్టి అక్కడ కొంతమంది రోగుల పైన ప్రయోగించిండట. సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన సందర్భంలో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి, ఆయన కూడా యూఎస్లో ఉండి మొన్నటిదాకా వచ్చిండు. యూఎస్లో ఆయన ఏదో యూఎస్లో పన్నెండు పోయిండట. పన్నెండు పోయినప్పుడు ఇల్లు వచ్చి కలిశారట వీళ్ళ పేరెంట్స్. ఈ బాబు నేను ఇట్లాంటిది కనిపెట్టాను సార్, ఇది సక్సెస్ అయింది, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సహకరించండి అంటే రండి గుంటూరు అని తీసుకెళ్ళిండట. గుంటూరులో నన్ను జీజీఎస్లో 500 మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. ఒక 10-15 మందికి గుండె జబ్బులు ఉన్నట్టు తేలిందట ఈ మొబైల్ దాంట్లో యాప్లో, ఈయన వేసిన యాప్ ద్వారా. ఇది నిజమా కాదా అని మళ్ళా డాక్టర్లు వాళ్ళు రొటీన్గా చేసే స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి కదా, ఈసీజీ 2D ఈకో, టీఎంటీ ఇట్లాంటి ఆ స్కానింగ్లతోని చూస్తే కూడా సేమ్ ఇక్కడ ఏది వచ్చిందో అక్కడ అది వచ్చిందట. కాబట్టి అద్భుతమైన యాప్ను కనిపెట్టిండు. ఇది ప్రపంచాన్ని రేపు వైద్య రంగంలో ఒక మిరాకిల్ అనమాట, ఒక మామూలు బ్లాస్టింగ్ ఇది. ఎందుకంటే ఇలా గుండె జబ్బు ఉందా లేదో తెలుసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి పోయాల్సిన పరిస్థితి. అది ఉందో లేదో తెలవక కూడా కొంతమంది చనిపోయే పరిస్థితి. అదే మొబైల్లోనే మన చేతిలో ఉన్న మొబైల్లో యాప్ ఉంటే మనమే స్క్రీనింగ్ చేసుకొని ఉంది అంటే అలర్ట్ అయ్యి ప్రాణాలు కాపాడుకోవచ్చు, ఆర్థికంగా కూడా నష్టపోకుండా ఉండొచ్చు. ఎందుకంటే గుండె జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి పోయే పరిస్థితి లేదు, లక్షల డబ్బులు అయితే కాబట్టి పోలేని పరిస్థితి. అది ఏదో ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతుంది. అట్లాంటి లేకుండా ఇది మన మొబైల్లో ఉండే యాప్తోనే కాబట్టి ఇట్లా పెట్టుకొని చూసుకుంటే ఉంది అంటే వెంటనే అలర్ట్ అవుతాం, వెళ్తాం. ఇది ఒక చాలా మంచి అద్భుతమైన, ఇది పేదలకు ఒక కానుక అనమాట, ప్రజలకు ఒక కానుక, ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక కానుకనే ఒక బహుమతిని ఇచ్చాడు సిద్ధార్థం. చాలా మంచి ఇన్నోవేషన్ కనిపెట్టిండు. ప్రపంచంలో ఈయనకు ఒక ఇట్లా నోబెల్ బహుమతి లాంటి ఒకవేళ ఇచ్చినా కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. అది ఇట్లా సక్సెస్ అయితే ప్రపంచమే అబ్బురపడింది దీన్ని చూసి. ఇది సిద్ధార్థకు సంబంధించి. రైట్. నమస్తే తెలంగాణ.
జగదీష్ రెడ్డి సస్పెన్షన్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం, బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపు. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి, గుట్టుగా ఎస్సీ గురుకులాల డిగ్రీ కాలేజీలు కుదింపు చేస్తున్నాడ. ఇది ఒక వార్త. దళిత మంత్రి హవాకు చెక్ పెడుతున్నాడంటూ నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. దళిత మంత్రి గట హవాకు చెక్ పెడుతున్నాడు. దళిత నేతపై కోవట్ రాజకీయం, రేపటి పోటీలోంచి తగ్గించడమే లక్ష్యం. సన్నిహితులతో హైకమాండ్కి ఫిర్యాదు, కొద్ది రోజులుగా తగ్గిన బట్టి ప్రాధాన్యం. ఆర్థిక శాఖ తీసేస్తారంటూ ప్రచారం, కమిషన్ల కథలో కొత్త మలుపులు ఎన్నో. గాంధీలకు నేనే చాలా దగ్గర అని ఆయన చెప్పుకుంటుండు. సీఎం రేసులో నేను లేను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తుండు. మరి ఎవరో కానీ ఒక ముఖ్య నాయకుడట దళిత నేతకు చెక్ పెట్టాలని ఆయన హవాకి. ఎవరు దళిత నేత అంటే బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి. ఆయనకున్న ఆర్థిక శాఖను కూడా తీసేయాలని, శాఖ మార్చాలని, ఆయన ప్రాధాన్యతను మొత్తం తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలోకి రాకుండా ఉండడానికి ఆయన మీద ఒక బట్టగాల్చి మీద వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేశారట. కాంట్రాక్టర్లు మా బిల్లుల సంగతి ఏంది, కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు, ఇది కాదు అని చెప్పి. అంటే ఒక ముద్ర అయితే బట్టి గారి మీద వేశారు, ఆయన కుటుంబ సభ్యుల మీద. కమిషన్లతోని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు, దానికి ప్రధాన కారణం ఆయనే అన్నట్టు ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కొంత ఢిల్లీ పెద్దలకు కూడా, తెలంగాణ అదే కాంగ్రెస్ పెద్దలకు కూడా మెయిల్లు, ఫిర్యాదులు చేయించారట. దీంతోనే ఆయన హవాను తగ్గించాలని, ఆయన మీద ఏదో బట్టగాల్చి మీద వేయాలని ప్రయత్నం చేస్తారని నమస్తే తెలంగాణ వార్త రాసింది. ఇది ప్రధానంగా ఏంటంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఆయన ఎస్టాబ్లిష్ కావద్దు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉండొద్దని ఒక ముఖ్య నాయకుడు అన్నారు. మరి ముఖ్య నాయకుడు అంటే ముఖ్యమంత్రి అంటారు, ముఖ్య నాయకుడు అన్నారు. ఆ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కాక ఇంకొక ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నిస్తున్న ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ కూడా ఉన్నాడు. మరి ఆయన నేను లేను ముఖ్యమంత్రి రేసులో అని ఆయన ఒక ప్రకటించిండు, లేదా రేవంత్ రెడ్డి గారే చేపిస్తాడు తెలియదు. కానీ మొత్తానికి అయితే ఒక రకంగా ఆయన్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు బట్టి విక్రమార్క గారిని ప్రజల ముందు. ఎట్ ద సేమ్ టైం అధిష్టానం ముందు కూడా ఆయన ఏదో తప్పు చేస్తున్నట్టు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఎంతవరకు పోద్ది అనేది చూడాలి. ఈ కుంపటి వెలుగు చూద్దాం. తెలంగాణను బీఆర్ఎస్ తుప్పు పట్టించింది, అది వదిలించే పనిలో ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. ప్రధానిని 6 గ్యారెంటీలు అడుగుతలేం, కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టులను అడుగుతున్నాం, వీటి కోసం ఎప్పుడైనా మోదీని కిషన్ రెడ్డి కోరారా? గవర్నర్ ప్రసంగానికి కాదు, సభలో చర్చకు కేసీఆర్ రావాలి. గాంధీ కుటుంబంతో నాది ఎనలేని బంధం, నేనేంటో హైకమాండ్కి తెలుసు, ఇచ్చిన మాట నిలుపుకుంటా, పదవుల విషయంలో ఈక్వేషన్స్ చూడనని వెల్లడి. గాంధీ కుటుంబంతో ఎనలేని బంధం ఉందట. మీరు పోయే 10 ఏళ్ళు కాలే, ఎనలేని బంధం ఏంటంటే 2017 పోతాయి, అవి 3 ఈ 5 8 సంవత్సరాలు అయింది. ఎనలేని బంధం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎట్టుందంటే, నాకు మంచిగానే ఉంది సంబంధాలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. మన పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడట్లా, బీఆర్ఎస్ అంతగానో కౌంటర్ అటాక్ చేస్తుంటే మీరు ఒక్కళ్ళు కూడా అటాక్ చేయట్లా అసెంబ్లీలో, నేను ఒక్కడనే మాట్లాడాలని ఇది ఒంటరి పోరాటం అయినట్టే ఉంది. అటు అధిష్టానం నుంచి సహకారం లేనట్టుంది, ఇటు కింద ఉన్న ఎమ్మెల్యేల నుంచి లేనట్టు ఉందా అనిపిస్తుంది. మొన్న ఎమ్మెల్యేల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన, అసంతృప్తి వ్యక్తం చేసిండు. నేను ఒక్కడనే మాట్లాడాలా, ఎవరు మాట్లాడే బాధ్యత లేదా, మంత్రులకు కానీ విప్పులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఒక్కడు నోరు తెరవట్లేదని చెప్పిండు. నేను ఢిల్లీ పోయి మళ్ళీ నాకు గాంధీ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది, ఎవరు చెప్పారు, లేదని చెప్తుండు. రైట్. డీలిమిటేషన్పై చర్చిద్దాం రండి, సీఎం రేవంత్కు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానం పలికిండట. ఢిల్లీలో కలిసి ఆహ్వాన పత్రికను అందించిన డిఎంకే ప్రతినిధులు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్టాలిన్ ప్రతినిధులు వచ్చి డిఎంకే పెడుతున్న 22 నాడు పెట్టే చెన్నైలో పెడుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులు, అన్ని పార్టీల నాయకులతోని డీలిమిటేషన్పై చర్చించడానికి. దీనివల్ల దక్షిణాదికి నష్టం జరిగింది, నష్టం జరగడం కోసమే డీలిమిటేషన్ తెస్తున్నారు, జనాభాని తీసుకుంటున్నారు, దీనిపై చర్చిద్దామని ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా ఇచ్చారు నిన్న, కేటీఆర్, కేసీఆర్కి. మరి ఎవరు అటెండ్ అవుతారు, ఎవరు కారు అనేది చూడాలి. తమిళనాడు బడ్జెట్ డాక్యుమెంట్లలో రూపాయి సింబల్ మాయమైందట. గుర్తును తొలగించి తమిళ అక్షరంతో భర్తీ చేశారట. ఎన్ఈపీపై కేంద్రము, స్టాలిన్ సర్కార్ మధ్య ముదురుతున్న వివాదం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపైన కేంద్రానికి తమిళనాడుకి వివాదం ఉంది. దాంట్లో భాగంగా తమిళనాడు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతులలో ఇట్లా ఉండాలి రూపాయి సింబల్, కానీ ఇది ఉండాలి తమిళ్ అక్షరం రూపాయి అనే సింబల్.
దీనిపైన బీజేపీ మండిపడుతుంది. ఇది దేశ విచ్ఛిన్నానికి, దేశ విభజనకు మీరు పాల్పడుతున్నట్టుంది. జాతీయ సింబల్ని కాకుండా మీరు ఎట్లా రీజనల్ పెడతారా అని చెప్పి. నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీకే లాభం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవ్వకపోతే మీకు మంత్రి పదవి ఇస్తే పార్టీకి లాభం, లేకపోతే నష్టమా? మీరు బీజేపీలోకి పోతే పార్టీకి నష్టం, మళ్ళీ కాంగ్రెస్లో వస్తే పార్టీకి లాభం. మీరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మంత్రి పదవి ఇవ్వాలి. మంత్రి పదవి అయితే పార్టీకి లాభం. ఎవరైనా అదే అంటారు. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు 64 మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 63 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇచ్చినా నాకు ఇస్తే పార్టీకి లాభం అయితే అంటారు, కానీ నష్టం అయితే అని కూడా అనడం. దీంట్లో నువ్వు చెప్పేది సూత్రం ఏముంది? ఇందులో ఏ బేసిస్లో ఇవ్వాలి అనేది చెప్పాలి. ఇప్పటికే నల్గొండలో 2 రెడ్లు ఉన్నారు. సొంతం మీ అన్న ఒక రెడ్డి ఉండు, మళ్ళీ ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టి అంటే ఇది రెడ్ల పాలన లేదా నల్గొండ జిల్లా రెడ్ల జాగిరా అనే అది రాదా? పార్టీకి నష్టం అయింది మీకు మంత్రి పదవి ఇస్తే. ఎస్సీలు ఎస్టీలు బీసీలు దూరం అవుతారు. మీకు నిజంగానే మంత్రి పదవి ఇస్తే ఒక్కొక్క కుటుంబంలోంచి 2 మంత్రి పదవులు, ఒకే జిల్లా నుంచి 3 రెడ్లు మంత్రులు ఉంటే మరి దాన్ని ఏ సామాజిక సమీకరణ, సామాజిక ఈక్వేషన్ అంటారు? ఎట్లా ప్రజాపాలన అయితే అనేది వ్యతిరేకత వద్దు. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. దక్షిణాదిపై కేంద్రం కుట్రలు తిప్పికొడతా, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం, భాజపా ప్రాధాన్యం పెరగడం లేదని దక్షిణాదిపై మోడీ ప్రతీకారం. డీలిమిటేషన్పై స్టాలిన్ ఆహ్వానించారు. తెలంగాణలో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తాం. కిషన్ రెడ్డిని ఆహ్వానించి 3 మా డిమాండ్లు వెల్లడిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. అట్టుడి కిందట అసెంబ్లీ అనిశ్చిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి సస్పెండ్ చేయండి అని బట్టి గారు చేసింది దూషణ అని శ్రీధర్ బాబు చెప్తుండు. రేపటి నుంచి ఒంటిపూట బళ్ళట ఉత్తర్వులు జారీ చేసింది తెలుగు 2 రాష్ట్రాలలో, తెలంగాణ ఏపీ రెండిట్లో. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 12:30 వరకు ఉంటుందట. ఎందుకంటే ఎండలు పెరిగిపోయినాయి. మార్చికే మే నెల ఎండలు ఉన్నట్టు ఉన్నాయి. రేపటి నుంచి ఉంటాయట ఒంటిపూట బళ్ళు. ఇవాళ సెలవు కాబట్టి రేపటి నుంచి. రైట్, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. రైట్, తెలంగాణ రైజింగ్కు మద్దతుగా నిలవండి అని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం ఇచ్చిండట. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయింది ఎందుకు అని అంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో యుఎస్లో ఉన్న ప్రభాకర్ రావుని రప్పించడానికి విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం అవుతున్నారు. మరి ఆడికి పోయి మాట్లాడిన ఏదో రైజింగ్ గురించి, తెలంగాణ రైజింగ్కి సహకరించడం అంటాడు. తెలంగాణ రైజింగ్కి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదు. మరి ఆయన పోయింది ఏంది, చెప్పేది ఏంది? అందుకే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో ఏంది సంబంధాలు, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో ఉన్నాయా లేవా అనేది అనుమానాలు వచ్చేది. అంటే పోయింది ఒకటి, ప్రకటన చేసేది ఒకటి అయితే ఇట్లే వస్తాయి. రైట్, ఈనాడు చూద్దాం. దక్షిణాది హక్కుల కోసం కిషన్ రెడ్డి పోరాడాలట. కేంద్ర కేబినెట్లో ప్రస్తావించాలి. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరాది కంటే కేంద్రానికి ఎక్కువ పన్నులు చెల్లిస్తామన్న వెల్లడి. మెట్రో, మూసీ, త్రిబుల్-ఆర్ లాంటి ప్రాజెక్టులకే నిధులు అడుగుతున్నామని స్పష్టం చేసిండట. ఆయన దక్షిణాది రాష్ట్రాలపైన కిషన్ రెడ్డి పోరాడాలట. ఆయన పోరాడదు, వాళ్ళ గవర్నమెంట్. మీరు పోరాడాలా, కేసీఆర్ మీరు కలిసి పోరాడితే బాగుంటుంది. రైట్, గుంజీలు తీసిన గురువు పిల్లల్లో మార్పుకు విసిగి వేసారి వినూత్న ప్రయత్నం. విజయనగరం జిల్లాలో ఘటన జరిగింది. నిన్న హెచ్ఎం గుంజీలు తీసిండు, రమణ అట ఆయన పేరు. పిల్లలు క్రమశిక్షణ పాటించట్లేదు, అల్లరి చేస్తారని ఏదో చెప్పిన వెంటలే. ఒక దెబ్బ కొడితే పేరెంట్స్ ఊకోరు, ఒక తిడితే పేరెంట్స్ ఊకోరు, వచ్చి స్కూల్ వెంబడి దాడి చేస్తారు, గొడవ చేస్తారు. కాబట్టి ఏం చేయలేని పరిస్థితులు, విధి లేని పరిస్థితుల్లో గురువే గుంజీలు తీసిండట. అట్లన కనువింపు అయితే అట్లన మారుతారని. ఇది నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో వైరల్ అయింది బాగా. వాస్తవంగా ఇవాళ పిల్లల పెంపకం పేరెంట్స్ చాలా అతి గారాబం చేసి సమాజం మీదకి వదిలితే సమాజాన్ని పట్టి పీడిస్తున్నారు. వాళ్ళ అతిగారాబం వల్ల అనేకం జరుగుతున్నాయి. డ్రగ్స్ అలవాటు అవుతుండ్రు, గంజాయి అలవాటు అవుతుండ్రు. పెద్ద అయిన తర్వాత పిల్లలు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొమ్మిలు ఇవన్నీ అవుతున్నాయి. కాబట్టి తరగతి గదుల్లో క్రమశిక్షణ నేర్పాలంటే టీచర్కి స్వేచ్ఛ ఉండాలి. టీచర్కి స్వేచ్ఛ ఉండాలంటే పేరెంట్స్ ఆ స్వేచ్ఛ ఇవ్వాలి.
అట్లా కాకుండా ఒక దెబ్బ కొడుతున్నావు తిట్టి తిడితేనే వచ్చి బాంచమే ఎట్లా కొడతారు మా బాబుని నీ దగ్గర పంపించే చదువు చెప్పమని కదా కొట్టమని అంటే వాడు చదువు చెప్పాలి క్రమశిక్షణ నేర్పాలి అంటే కొట్టాలి ఒక దెబ్బ కొట్టాలి ఓ తిట్టి తిట్టాలి కొంచెం కంట్రోల్లో పెట్టాలంటే ఏదో ఒక పనిష్మెంట్ లేకుండా ఉంటాడు ఆ కంట్రోల్లో మీకు చదివే చెప్పండి క్రమశిక్షణ మేము చూసుకుంటాం అంటే మీ వల్ల కాదు క్రమశిక్షణతో పాటు చదువుతో పాటు క్రమశిక్షణ చెప్తేనే ఈ సమాజానికి ఒక మంచి పౌరుని అందించినట్టయింది గతంలో వెనకటి రోజుల కాలంలో అట్లా ఉండేది టీచర్ అంటే చాలా భయము గురువు అంటే భయం ఉండేది భక్తి ఉండేది ఇలా భయం లేదు భక్తి లేదు ఆ భయము భక్తి బాబట్టే ఇక అనేక రకాల సంఘటనలు హత్యలు అత్యాచారాలు చిన్న చిన్న పిల్లలు కూడా అత్యాచారాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి డ్రగ్స్కి అలవాటు పడటం హత్యలు చేయటం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇదే తల్లిదండ్రుల అతిగారాభం కాబట్టి ఇప్పటికైనా ఈ గుంజీలు గురువు గుంజీలు చేసిన దాంతోనైనా జ్ఞానోదయం కావాలి తల్లిదండ్రులకి పిల్లలు సరైన మార్గంలో ఉండాలి పెరగాలి అంటే గురువులకు కొద్ది స్వేచ్ఛ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ని మనం కూడా స్వీకరించాలి తప్పును తప్పు అనాలి ఎవరన్నా శృతి మించి కావాలని ఇంటెన్షన్తో చేస్తే వేరే విషయం ఇది నిన్న విజయనగరం జరిగింది గురువు గుంజీలు తీసిండు రైట్ నెలాఖరులోగా నోటిఫికేషన్ వస్తుందట గ్రామస్థాయి రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు విఆర్ఓ విఆర్ఏల పరీక్ష రాయాల్సిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జామ్ పోస్టులకు ఇంకా ఖరారు కాని పేరు గ్రామ ప్రజాపాలన అధికారి అని పరిశీలన చేస్తారట నెలాఖరులోగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందట గ్రామ స్థాయిలో రెవెన్యూ పోస్టులు ఎదరికి విఆర్ఓలు ఉండేది ఆ ప్లేస్లో గ్రామ ప్రజాపాలన అధికారి అని పెడతారట పెట్టి ఇప్పుడు అది భూభారత్ వస్తుంది కదా దాన్ని వీళ్ళు చూస్తారు అన్నట్టు దానికి సంబంధించి తొందరలో నోటిఫికేషన్ వస్తుందట ఈ నెలాఖరులో విఆర్ఓలు విఆర్ఏలు కూడా పరీక్ష రాయాల్సిందేనట కొత్తగా రాసి మళ్ళీ సెలెక్ట్ అయితేనే వస్తుందట టీజీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే దీన్ని ఎంపిక చేస్తారట ఇది ఒక వార్త ఇచ్చింది తొందరలో నోటిఫికేషన్ రాబోతుంది అన్నట్టు రైట్ ఇంకోటి సఖ్యత కోసం ప్రయత్నం అట ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు ఇప్పటికే 3 జిల్లాల్లో ప్రత్యేక భేటీలు త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు ఎమ్మెల్సీ ఫలితాలు స్థానిక ఎన్నికల్లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలట ఎమ్మెల్యేలకు మంత్రులకు సఖ్యత లేదు ఇప్పటికే 2-3 సార్లు వార్తలు కూడా వచ్చినాయి ఎమ్మెల్యేలు ఒక మంత్రి మీద అసలు ఒక 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని డిస్కస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నెగిటివ్గా కాబట్టి ఎమ్మెల్యేలు మంత్రులు సఖ్యతతో పనిచేయండి ఇప్పటికే దెబ్బతిన్నాం ఏది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది రిపీట్ కావద్దు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్తున్నాం అది ఒకటే కాదు మీరు చేసే పనితనంలో కూడా మార్పు రావాలా మార్పు వస్తేనే అది ఆగిద్ది తప్ప రైట్ ఇది దిశకు సంబంధించి ఎస్ ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం థ్యాంక్ యూ